నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు 25 లక్షల వ్యయంతో ఆధునీకరించిన స్విమ్మింగ్ పూల్ ని ఎమ్మెల్యే గల్ల మాధవి, మేయర్ షేక్ సజీలా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వరప్రసాద్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వేసవి కాలంలో స్విమ్మింగ్ పూల్ ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆధునీకరించడం జరిగిందని ఎమ్మెల్యే, మేయర్ తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్విమ్మింగ్ చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. అన్నా వెనక్కుండా అన్నా గట్టిగా నొక్కండి. ఓకే ఈరోజు శ్యామలానగర్లోని స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము. 4 నెలల నుంచి కూడా ఈ స్విమ్మింగ్ పూల్ మూతపడడం జరిగింది. అంటే అనేక రిపేర్ల కారణం చేత ప్రజలకి అందుబాటులో లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. అయితే గౌరవ కమిషనర్ గారు, మేము విచ్చేయడము, కార్పొరేటర్ గారు దీని మీద దృష్టి పెట్టి అనేక సార్లు దీని గురించి చెప్పడం వల్ల ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది. టైల్స్, టాయిలెట్స్, అదేవిధంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ బేస్మెంట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో వీటికి ఎస్టిమేషన్స్ వేయించి దాదాపుగా 25 లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈరోజు అంటే దాదాపు 4 నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రానున్నది సమ్మర్, పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి. ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు. పొద్దున 5 నుంచి కూడా సాయంత్రం 7-8 దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా దీన్ని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా వీరంటి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. ఫాస్ట్గా వర్క్స్ చేసి అత్యంత తొందరగా అందుబాటులోకి తెచ్చిన మన సిబ్బందికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. తీసుకుంటున్నారు. 1500 రూపాయలు దీనికి ఫీజు లాగా పెట్టడం జరిగింది. లేడీస్కి, జెంట్స్కి సపరేట్ టైమింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా చిల్డ్రన్కి కూడా సపరేట్ పూల్ ఉంది. 3 విభాగాలుగా ఇక్కడ ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవచ్చు.